వెల్కమ్ టు టీవీ ప్రైమ్ 5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారి లడ్డు కౌంటర్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు, సిబ్బంది పనితీరు, లడ్డు బరువును పరిశీలించిన టీటీడీ చైర్మన్. వేల కోట్ల అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ ద్వారానే చంద్రబాబు ఆటలు కట్టిస్తాం. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నబోలు సుధాకర్ రెడ్డి. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీ సత్యసాయి జిల్లా రైల్వే ట్రాక్ పై ఇంజిన్లో ప్రాబ్లం వలన నిలిచిపోయిన ఆర్టీసీ బస్సును పట్టాల మీద నుంచి పక్కకు తోశారు స్థానికులు. ఆ సమయంలో ట్రైన్ రాకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల శ్రీవారి లడ్డు కౌంటర్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తులతో కలిసి కౌంటర్లోకి వెళ్లి లడ్డు జారీ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. సిబ్బంది పనితీరు, లడ్డు బరువును పరిశీలించారు. లడ్డూల నాణ్యతపై పలువురు భక్తులతో స్వయంగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అమరావతిలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. గట్టిగా మీ కరతాళధ్వనులతో స్వాగతం చెప్పవలసిందిగా మనవి. నేరుగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడం కోసం పెద్దలంతా వెళుతూ ఉన్నారు. యూ కెన్ సీ ద విజువల్స్. అక్కడంతా చూడండి. మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, కందుల దుర్గేష్ గారు, ఇతర అమాత్య శేఖరులు, పార్టీల నాయకులు, పెద్దలు
అందరినీ పరిచయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. వివిధ నేతలందరూ కలిసి ఈ కార్యక్రమంలో సంపూర్ణమైనటువంటి ఒక భాగస్వామ్యంతో ముందుకొస్తూ ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వ్యవసాయ శాఖ కేంద్ర మంత్రివర్యులు, పెద్దలు వారు మధ్యప్రదేశ్ రాష్ట్రం వారి యొక్క మాతృ రాష్ట్రం అయినా కానీ ఇవాళ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులుగా తమ యొక్క సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన అగ్రశ్రేణి నాయకుల్ని, పెద్దల్ని, కార్యకర్తల్ని, వివిధ శాఖల్లో పనిచేసినటువంటి పార్టీ యోధుల్ని అందరినీ ప్రేమపూర్వకంగా పలకరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. అక్కడి నుంచి నేరుగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. విగ్రహం ఆవిష్కరిస్తారు. మనమంతా కూడా ఇక్కడి నుంచి లైవ్లో చూస్తూ మన యొక్క ఆనందాన్ని కూడా మన కరతాళ తెలియచెప్తామనేటువంటి మాట మీతో పంచుకుంటూ అందరూ చేశారు. అన్ని పార్టీల వారు వచ్చారు. ఎందుకంటే ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం అనగానే మనకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు, జనసేన నాయకులు ఉంటారు, భారతీయ జనతా పార్టీ వారు ఉంటారు. అందరూ ఒక్కటే, అన్నదమ్ముల్లా కలిసిపోయాం. అటువంటి కలిసినటువంటి మిత్రుల సమూహం మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భంలో అటు పార్టీ నేతలు, వివిధ రాజకీయ పార్టీల నేతలంతా కూడాను ఆ కరచాలనాలకుండా ముందుకు సాగి వెళుతోంది. అందరినీ పేరు పేరున పరిచయం చేస్తూ ఉన్నారు. అటువైపు మన చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు, పార్టీ నాయకులందరినీ కూడాను గౌరవనీయ శ్రీ చౌహాన్ గారికి పరిచయం చేస్తూ ముందుకు సాగుతుంది. ఎంతమంది నాయకులు ఎంత ప్రేమతో తరలి వచ్చారు. ఎందుకంటే అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి యొక్క సుపరిపాలన యాత్రలో కూడా అంతే నిబద్ధతతోటి పాల్గొన్నారు, క్రమశిక్షణతో పాల్గొన్నారు. ఒక్కొక్క సభని విజయవంతం చేసుకుంటూ వచ్చారు. ఇవాళ సుపరిపాలన దినోత్సవంలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు. నాయకులందరికీ వినమ్ర వందనాలు, పెద్దలందరికీ వందనాలు. అందరికీ మనపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. మొదటి నుంచి కూడా ఒక నిబద్ధత, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలంటే చంద్రబాబు గారికి అంత ప్రీతి. గౌరవనీయ బాధితులకు అండగా నిలవలసిన ప్రభుత్వం నిందితులను కాపాడుతూ బాధితులను అరెస్టు చేయడం కూటమి పాలకులకే చెల్లుతుందని అన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. అందరికీ నమస్కారం. మంత్రి సంధ్యారాణి పిఏ వ్యవహారంలో బాధితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్ఠగా, దానికి ఉదాహరణగా ఈ కేసు నిలబడింది. నిందితుడిని వదిలేసి బాధితురాలిని అరెస్ట్ చేయడం అంటే ఎంత దారుణం, ఎంత సిగ్గుచేటో అర్థం చేసుకోవచ్చు. అంత మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ ఈ కేసు. ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీలో ఉండేవాళ్ళు బాధితులకు అండగా నిలబడతారు, నిందితుల్ని శిక్షిస్తారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతా రివర్స్. బాధితురాలిని అరెస్ట్ చేయడం అంట, దారుణంగా ఆమెకి రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏకంగా ఆమె మీద కేసులు బనాయించి రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టేశారు. నిందితుడు మాత్రం దర్జాగా నెల రోజులుగా తిరుగుతూ ఉన్నాడు బయట సభ్య సమాజంలో. చూస్తే అతను సాక్షాత్తు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సంధ్యారాణి గారి పిఏ. ఆవిడ ఒక మహిళ, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖకు మంత్రి. అలాంటి ఆవిడ బాధితురాలకు అండగా నిలబడాల్సింది పోయి పిఏని వెనకొసుకొస్తూ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ఈ కేసులో ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము, పూర్తిగా
మంత్రి గారి డైరెక్షన్లో, ఆవిడ స్క్రీన్ ప్లే డైరెక్షన్లో నడుస్తూ ఉండే పరిస్థితి పోలీసులు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ బాధిత మహిళ 27వ తేదీన కంప్లైంట్ ఇచ్చాక మంత్రి గారు ఏమి చెప్పారో అదే మాటల్ని పోలీసులు చెప్పి ఈ మహిళను, బాధితురాలైన మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆవిడ చెప్పిందే పోలీసులు చేశారు తప్ప వాళ్ళు కొత్తగా విచారణ చేసింది ఎక్కడ కూడా ఏమీ మనకు కనిపించిన పరిస్థితి. అంటే మాకు అధికారం ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న టైప్గా మంత్రి అలాగే మంత్రి పిఏ ఈరోజు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి. వేల కోట్ల అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తూ ఒక్క నెలలోనే తన మీద ఉన్న కేసులను మోయించేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అసైన్డ్ ల్యాండ్స్ కేసు, మద్యం కేసుల్లో సాక్ష్యాధారాలు లేవు అంటూ కేసులు కొట్టేయించాడు. చంద్రబాబు వ్యవస్థలను అలా నిర్వీర్యం చేస్తుంటే న్యాయ వ్యవస్థ ఇలా కళ్ళప్పగించి చూడదు. న్యాయ వ్యవస్థ ద్వారానే చంద్రబాబు ఆటలు కట్టిస్తామన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి. చేతిలో కీలు బొమ్మగా మారినటువంటి వ్యవస్థలు, వాటిని గురించి గుర్తు చేసుకుంటుంటే ఇట్ పెయిన్స్. కానీ ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ వ్యవస్థలు రన్ చేస్తున్నటువంటి వ్యక్తులకి కనువిప్పు కలగాలని దేవుడు వాళ్ళకి చట్టపరంగా వ్యవహరించమని చెప్పాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళని ఆదేశించాలనే ఉద్దేశంతో భగవంతుడు గత్యంతరం లేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, నియంత కన్నా ఎక్కువ జరుగుతున్నటువంటి పాలన, రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తున్నటువంటి పాలన, ఈ పరిపాలన ఒక పాలకుడి చేతిలో పడి సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితిలో, మీకు అందరికీ తెలుసు, విలియం బ్లాక్స్టోన్ ప్రకారం కింగ్ కెన్ డూ నో రాంగ్, కింగ్ కెన్ డూ నో రాంగ్ అని ఇంగ్లీష్ జ్యూరిస్ట్ విలియం బ్లాక్స్టోన్ చెప్పాడు. అంటే ఒక మొనార్క్ దేవుడి చేత ఆయన అధిష్ఠించబడాడని, ఆయన ఈజ్ ఇన్ఫాలియబుల్ అండ్ నాట్ అకౌంటింగ్ టు లీగల్, ఈజ్ నాట్ అకౌంటబుల్ టు లీగల్ స్క్రూటినీ. దాని అర్థం అదే, కింగ్ కెన్ డూ నో రాంగ్ అని. అదే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కింగ్ కెన్ డూ నో రాంగ్ అనే పరిస్థితిలో వ్యవహరిస్తున్నాడు. వారి మీద ఉన్నటువంటి కేసులు, వారి మీద ఉన్నటువంటి స్కామ్లు, వారు చేసినటువంటి స్కీమ్లు గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ చెప్పుకుంటూ పోతే వేల కోట్ల రూపాయల అవినీతి, వేల కోట్ల రూపాయల స్కీములు, స్కామ్లు బయటపడినటువంటి వైనం. ఆ కేసులన్నీ ఒక ప్యాటర్న్ ప్రకారం ఇంచుమించుగా ఒక్క నెలలో, నియర్లీ 1 monthలో ఒక ముహూర్తం చూసుకొని, మంచి ముహూర్తం చూసుకొని కోర్టులో క్లోజ్ చేసుకుంటున్నారు. ఏ పోలీస్ అయితే, ఏ సిట్ అధికారులు అయితే, ఏ సిఐడి అయితే శ్రమపడి కొన్ని వందల మంది సాక్ష్యాలను విచారించి వాళ్ళు వాంగ్మూలములు రాసుకున్నటువంటి, వాళ్ళు వాంగ్మూలం రాసినటువంటి సిట్టు, అదే సిఐడి ఈరోజు వచ్చి ఏమీ లేదు కేసులు, చంద్రబాబు పునీతుడు, మంత్రజలాలు పవిత్ర జలాలు ఆయన మీద చల్లుకున్నాడు కాబట్టి ఈ వ్యవస్థ, ఈ ప్రతి ఒక్క వ్యవస్థ అతన్ని ఏమీ చేయలేనటువంటి దురదృష్టకరమైన పరిస్థితి. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొన్నారు. సమేత శ్రీకాళహస్తి మహాక్షేత్ర శీఘ్రమేవ కళ్యాణ శ్రీ గురు దక్షిణామూర్తి నవరత్న ఖలితహేమ సింహాసనం సమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి స్థిరో భవ వరదో భవ సుముఖో భవ. పుష్పై పూజయామి.
वरुणाय नमः नमः सूर्पकर्णाय नमः हेरङ्गाय नमः स्कमा इमं मे वरुणस्रुति हवमद्याचमणया విశేషంగా మీ చదువుకునే పిల్లలకి మంచి ఎవరి జన్మదినం రోజున పిల్లలకు చాక్లెట్లు ఇవ్వడమో కేక్ కట్ చేయడమో చేస్తారని వేటకత్తులతో వేడుకలు నిర్వహించడం వైసీపీ వారి పైశాచికత్వానికి పరాకాష్ఠని అన్నారు మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు. రాక్షస కృత్యం అంటే ఈ దేశంలో ప్రపంచంలో చాలామంది పుట్టినరోజులు చేసుకుంటారు. వాళ్ళ అభిమానులు కూడా ఆ హీరో సినిమా హీరోతే సినిమా హీరో, రాజకీయ నాయకుడు అయితే రాజకీయ నాయకుడు, లేదంటే ఎవరైతే ఒక వ్యక్తికి అభిమానులు ఉంటారో అభిమానులందరూ కూడా కేక్ కట్ చేయటము, లేదంటే పిల్లలకి పుస్తకాలు ఇవ్వటము, లేదంటే అనాథాశ్రమంలో వాళ్ళకి స్వీట్లు ఇవ్వటం, హాస్పిటల్స్లో వాళ్ళకి పళ్ళు ఇవ్వటం, ఇది మనం విన్నాం, చూసింది కూడా అంతే ఇంతవరకు. కానీ దౌర్భాగ్యం, ఒక సైకో లాంటి నాయకుడు ఉన్న వైసీపీ పార్టీ నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కార్యకర్తలు ఈ రాష్ట్రంలో చేసిన దాష్టికం, అరాచకం, ఇది అసలు మా మనుషులు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ సమాజం దాన్ని ఒప్పుకునే పరిస్థితిలో లేదు. అటు ఐసిఐసిఐ ఉగ్రవాదులు మనుషుల్ని ఎలా చంపారో అటువంటి మనస్తత్వం ఉన్న ఈ జగన్ సైన్యం, లేదంటే జగన్ కార్యకర్తలు, లేదంటే వైసీపీ కార్యకర్తలు జగన్ పుట్టినరోజున అలా జరపడం అంటాకి ప్రత్యక్ష సాక్ష్యం. మొదటిది, ఈయన పుట్టినరోజున కేకులు కొయ్యాలి, అది తప్పులేదు. ఎవరో మనం నాయకుడు అభిమానం కాబట్టి కేకులు కోస్తారు. కేక్ దేంతో కోస్తారు? మహా అయితే జనరల్గా ఆ బేకరీ వాడు ఒక ప్లాస్టిక్ కేక్ ఇస్తాడు, లేదు కొంచెం పెద్ద కేక్ అనుకుంటే మన ఇంట్లో ఉన్న చాకులతో కేక్ కోస్తాం. కానీ వీళ్ళు కోసిన కేక్ కోసిన కత్తికి మనం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎటువంటి కత్తి అది? 3 అడుగులు 2.5 అడుగులు కత్తులు, తలవార్లు. మనం ఎక్కడో నాకు తెలిసి పంజాబీసు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం కత్తులు ధరిస్తారు,
కత్తులు ఏదన్నా ఆ సందర్భం బట్టి ఆ కత్తిని ఒక నాయకుడికో గెస్ట్కో ప్రజెంట్ చేస్తారు. అది కూడా ఏంటంటే సాంప్రదాయబద్ధంగా తయారు చేసిన కత్తులు అవేమీ ఇంకొక దీనికి వాడరు. కానీ మొన్న పుట్టినరోజుకి జగన్ పుట్టినరోజుకి వాడిన కేకు కట్ చేయడానికి వాడిన కత్తులు చూస్తే అసలు ఎటుపోతుంది ఈ సమాజం. ఈ సమాజంలో జగన్ వర్గం మనుషులు దేనికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు దాకా వీళ్ళు ఈ సమాజంలో ఉన్నాళ్ళు. జగన్ వచ్చి 10 సంవత్సరాలు అయింది, జగన్ పార్టీ వచ్చి 10 సంవత్సరాల ముందు కూడా వీళ్ళందరూ ఉన్నారు సమాజంలో వీళ్ళెవరో ఒక ఉధృతమైన నికృష్టమైనటువంటి దుర్మార్గాలు చేసిన దాఖలా పెద్దగా లేవు. కానీ జగన్ వచ్చిన తర్వాత జగన్ పార్టీలో చేరిన తర్వాత వీళ్ళు ఎందుకు ఇటువంటి సైకో పనులు చేస్తున్నారనేది కొంచెం మానసిక శాస్త్రవేత్తలు కూడా ఆలోచించి చెప్పాల్సిన పరిస్థితి. ఎవడన్నా పుట్టినరోజుకి ఆ కత్తితో కేక్ కట్ చేస్తాడండి? చాలా చక్కగా నేను చెప్పడం కాదు, ఆ ఫోటోల్లో టైము డేటు అన్నీ స్పష్టంగా ఉన్నాయి. అసలు ఇవాళ వాళ్ళ మాజీ ఏఏజీ పోనవాల్ గారు మాట్లాడుతూ ఏదో బాబు గారి కేసు మీద విత్డ్రా చేసుకుంటున్నారు, చట్టం అంతా అన్యాయం జరిగిపోయింది, ఆయన ఏదో గావుకాకలు పెట్టి వెళ్ళాడు మీడియాలో. వెపన్ యాక్ట్ ఆయనకు తెలీదా? పనవోలుకి వెపన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది, షార్ప్ ఎడ్జ్డ్ అండ్ డెడ్లీ వెపన్స్ డస్ నాట్ ఇంక్లూడ్ ఆర్టికల్స్ డిజైన్డ్ ఫర్ డొమెస్టిక్ ఆర్ అగ్రికల్చర్ పర్పస్. అంటే అగ్రికల్చర్ పర్పస్కి మనం కొడవలు వాడతాం, ఇంట్లో చాకులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవి కాకుండా ఎడ్జ్డ్ వెపన్స్ కనుక ఉంటే వాటిని వెపన్ యాక్ట్ కింద అఫెన్స్గా ట్రీట్ చేస్తారు. అయ్యా పనవాళ్ళు గారు, మీరు చంద్రబాబు నాయుడు గారి కేసులో మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. మరి మీ క్యాడర్ ఇవాళ అపోజిషన్లో ఉన్నారు, మీరు 11 సీట్లు లేని దౌర్భాగ్య అపోజిషన్, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాని దౌర్భాగ్య పరిస్థితుల్లో మీ నాయకుడు ఉన్నాడు. ఇటువంటి చేయడం తప్పురా అని మీరు మీ పార్టీ నాయకుడికి కానీ మీ క్యాడర్ కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ పులివెందుల పర్యటన క్రిస్మస్ సందర్భంగా పులివెందులలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్ సహా కుటుంబ సభ్యులు, బంధువులు పులివెందుల సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వైఎస్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి రెడ్డి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, ఇతర కుటుంబ సభ్యులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేకును కట్ చేశారు. అనంతరం అందరికీ వైఎస్ జగన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
మామూలు పెళ్లి బంగారం కాదు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.